బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ స్పెషలిస్ట్ వీరమాచినేని రామకృష్ణ గారు. సార్తో మాట్లాడి డైట్ లో మనకున్న మంచి మంచి డౌట్స్ క్లియర్ చేసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్, మీరు ఒక లక్షల వేల మందికి డైట్ చెప్తారు. అసలు మీరంటే తెలియని వాళ్ళు కూడా మోస్ట్లీ ఎవ్వరు ఉండరు. వీరమాచినేని సార్ అంటే అందరికీ ఆల్మోస్ట్ తెలుసు, సుపరిచితులు. అయితే ఇంతమందికి, ఇంత వేల లక్ష మందికి డైట్ చెప్పే మీరు అసలు మీ డైట్ ఎలా ఉంటుంది, మీరేం తింటారు, మీరేం ఫాలో అవుతారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. జనాలు విర్రంగళప్పలు చేయాలంటే సపోజ్ నేను ఒక తగ్గితే ప్రపంచం తగ్గినట్ట కాదు కదా, నేను పెరిగితే ప్రపంచం తగ్గదా? సపోజ్ నేను లావున్నాను అనుకో, ఉదాహరణకి నేను సిద్ధాంతం చెప్పి తగ్గదా? అంటే నువ్వు కళ్ళజోడు డాక్టర్ దగ్గరికి వెళ్తావు, ఆయనకే కళ్ళజోడు ఉంటుంది, నీకు కళ్ళజోడు పని చేయదా? నువ్వు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తావు, ఆయన 4 పళ్ళు ఊడిపోయి ఉంటాయి, ఆయన పళ్ళు కట్టలేడా? సైన్స్ని సైన్స్ లాగా చూడాలి, విడదీయాలి. ఒక సిద్ధాంతం ఎవరు చేసినా తగ్గుతారు. నేను డైట్ మొదలు పెట్టకముందు ఆల్మోస్ట్ 128, 130 అట్లా 129, 130 అలా ఉండేవాడిని. 30 కిలోలు తగ్గాను నేను 2 నెలల్లో. ఆ తర్వాత ఇది జరిగి 8 సంవత్సరాలు దాటిపోయింది. నేను గట్టిగా డైట్ చేసి ఏదైనా చేస్తే 5-6 రోజులు, వారం రోజులు తప్ప అంటే నాకు కుదరదు, నా షెడ్యూల్ ఎలా ఉంటాయి. ప్లస్ నేను ఇంత నెట్లో ఉంది ఇప్పుడు 109, 108, 110 ఇక్కడే ఉంటాను నేను. మధ్యలో లాక్డౌన్ పీరియడ్లో మాత్రం 115 దాకా మళ్ళీ వెళ్ళే. లాక్డౌన్ టైంలో కొంచెం మా అమ్మాయి పుణ్యం అంట, ఆ పిల్లలు శుభ్రంగా తీసుకొచ్చి పెట్టి నాన్న అని పెట్టేవాళ్ళు. సెడెంటరీ లైఫ్ స్టైల్ అయితే. అంటే మీరు కూడా సార్ అంటే ఇంత డైట్ ఇదంతా చెప్తారు కదా, అంటే మీరు చూసి తింటారా? అంటే ఇప్పుడు ఇది తినొద్దు అమ్మో అట్లాంటిదా, లేదంటే నచ్చింది అంత తింటారా మాలానే? నేను క్వాంటిటీ తక్కువ తింటా, ఎక్కువ తిన్నాను. నేను ఇంతవరకు ఫుల్ బిర్యానీ ఎప్పుడు తినలా. ఒక బిర్యానీ ఉంటే 2 తింటాం చాలు. అంటే నేనేం చేస్తానంటే బిర్యానీ తింటాను అనుకో, సగం కంటే తక్కువే తింటా. సో నాకు ఫుల్ అయ్యే వరకు తిని ఆపేస్తా. దానివల్ల నాకు ఏ ప్రాబ్లం ఉండదు. నేను కనుక ఫుల్ బిర్యానీ తిన్నానా మళ్ళీ నా 130 నాకు వచ్చేస్తుంది. నేను 110 దాటపడం కారణం అదే. అంటే ఏ ఫుడ్ అయినా నేను తిండి తర్వాత చాలా గ్యాప్ ఇస్తాను. ఇప్పుడు పొద్దున్న తినొస్తాను అనుకో, క్లినిక్ వచ్చేటప్పుడు తక్కువే తిన్నా, ఏదైనా తిన్నా, బ్రౌన్ రైస్ లేకపోతే కొంచెం రైస్లో వేసి నెయ్యి వేసుకుని ఇంత అన్నం అంత కూర పెట్టుకుని, నాన్ వెజ్ ఎక్కువ తింటాను, మ్యాక్సిమం ముక్కలే తింటాను అనుకో. 300 నేను 365 డేస్ నాన్ వెజిటేరియన్ తింటాను. అది ఇంత అన్నం అంత కూర తింటాను అనుకో. మళ్ళా గ్యాప్ తిన్న తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి నేను మళ్ళీ సాయంత్రం గ్యాప్లో తింటా. ఈ మధ్యలో పెద్ద ఎక్కువ తిన్నాను. ఎప్పుడన్నా ఏదన్నా తప్పపోతే ఒకటి ఎనర్జీ లేదంటే చిన్నది ఏదన్నా ఒకటి తింటాను అంతే. అంటే స్నాక్స్ లాగా పప్పు ఉండలు, ఎక్కువ వేసిన పప్పు ఉండలో బెల్లంతో చేసినవి, పంచదార మళ్ళీ తిన్నాను, బెల్లంతో చేసినవి ఇది తింటాను. రోజులో తాగితే ఒక కాఫీ తాగితే ఎప్పుడన్నా, ఒకసారి తాగకపోతే తాగడం. మిగతా రోజులకి పెద్ద వెళ్ళం. ఎప్పుడన్నా తిన్నప్పుడు ఏదన్నా బాగా హెవీగా అనిపించినప్పుడు ఏదన్నా నెలకోసారో 2 సారో కూల్ డ్రింక్ తాగుతాను. అంటే ఉన్నాయని చెప్తున్నాను ఫ్రెండ్. బయటకు వెళ్ళి ఇట్లా ఎక్కువ దోశలు అలాంటివి తిన్నారు. పొద్దునపూట నేను బ్రౌన్ రైస్ కానీ మన పొట్టు తక్కువ రైస్లు అటువంటి వాటిలో ఆర్గానిక్ వాటిలోనే ఆర్గానిక్ కూరగాయలు అంటే చేసి తింటాను. ఇప్పుడు మాకు కొత్తగా ఇక్కడ శ్రీవారాహి సెల్ హెల్త్ వీళ్ళు తింటూ ఆర్గానిక్ వచ్చినాయి. అది వచ్చినాక నేను అంతకుముందు నాన్ వెజ్ ఎక్కువ తినేవాడిని కాదు, ఇప్పుడు వెజిటేరియన్ కూడా విపరీతంగా ఎంజాయ్ చేస్తాను. ఇట్లా వెజిటేరియన్ కూరగాయలు వచ్చినాయి ఆర్గానిక్లో. ఇవన్నీ కొన్ని యాప్స్లో చాలా ఫేమస్ అయింది వాళ్ళది. వాళ్ళు వచ్చిన తర్వాత నాకు వెజిటేరియన్లు అద్భుతంగా ఉన్నాయి. అంటే మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఒకప్పుడు మేము పల్లెటూరులో పెరిగినాడు, పేడ ఎరువులు, మట్టి సమృద్ధిగా ఉండే మంచి నల్ల మట్టి నేలల్లో కూరగాయలన్నీ మేము పండించుకుని మేము కోసి తినేవాళ్ళం. అది ఆ రుచి పోయింది. ఆ రుచి లేదు కాబట్టి పెద్ద తర్వాత వెజిటేరియన్ చేద్దాం చప్పగా ఉంటాం. మీరు నాన్ వెజ్ తీసుకుంటారా? నేను పూర్తి స్థాయి నాన్ వెజిటేరియన్. రోజు మొత్తంలో అది పండగ పబ్బం ఆడితో నాకు సంబంధం లేదు. నేను నాలుగు మీద ఒక ముక్క పడాల్సిందే. ఎక్కువ తిన్నా. మళ్ళీ నేను అసలు 1/4 కిలో మించి ఎప్పుడు ఎక్కువ తిన్నా. గత 20 ఏళ్ళు అంతే. ఒక 20 సంవత్సరాల కాలంలో నేను మ్యాక్సిమం తిన్న హైయెస్ట్ క్వాంటిటీ ఆఫ్ మీట్ అంటే మ్యాక్సిమం 1/4 కిలో అంతే. 4 2 కింద లేదు అంతే. అంత తీసుకుంటారు. నాన్ వెజ్ లేకపోతే ముద్ద లేకపోతే కుదరదు అంతే. చాలా తక్కువ తింటాను. అది రైస్ తక్కువ తింటాను, కొంచెం కూర ఎక్కువ తింటాను, సరిపోదు. అది తిన్నాక ఏంటంటే గ్యాప్ వస్తాను. గ్యాప్ తర్వాత కావాల్సినప్పుడు నాకు కావాల్సింది తింటాను. 2 సార్లు నాకు కావాల్సింది తింటాను. స్నాక్స్ కావాలంటే స్నాక్స్ తింటాను, అన్నీ తింటాను. ఏది చేసినా 2 సార్లు చేస్తాను, మిగతా టైం అంతా గ్యాప్ చేస్తాను. అందుకని నాకు స్టామినా పరంగా నాకు చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే నేను బాగా హార్డ్ వర్క్ చేస్తాను. నాకు మార్నింగ్ క్లినిక్ రావటం అంటే 9-10కి క్లినిక్ వస్తాను. ట్రాఫిక్ అది ఉంటుంది కదా, ఎంత చూసుకున్నా పొద్దున్నే రావగానే కూడా ఎప్పుడు రీసెర్చ్లో ఉంటాను నేను. చాలా
డాక్టరేట్లో చేస్తున్నాను, చాలా రీసెర్చ్లో ఉన్నాను, నేను చాలా రీసెర్చ్లో ఉంటాను. రాత్రిపూట కూడా గ్రూప్ డిస్కషన్లో లేకపోతే నాకు స్టడీ పర్పస్గా 12 దాకా 30 వరకు కూడా తింటూనే ఉంటాను. ఇక్కడ క్లినిక్ దగ్గర నుంచి వెళ్ళినా కాల్స్ ఆన్సర్ చేయటం లేకపోతే రీసెర్చ్ డిస్కషన్స్. అంటే నేను ఈ లోకంలో తప్పితే నేను తింటాను బతకను. నాకు వేరే ఎంటర్టైన్మెంట్ ఇలా అరుదుగా సినిమాలకు వెళ్తాను, మంచి అనుకున్న సినిమాలకు వెళ్తాను, అంతే. అంతమించి ఎంటర్టైన్మెంట్ లేదు. మ్యూజిక్ ఒకటి వింటాను, సైకిల్ దొక్కేటప్పుడు ఎప్పుడన్నా మ్యూజిక్ వింటాను, అంతే. సో స్ట్రెస్లెస్ గా ఉంటే కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు అంటారా సార్? స్ట్రెస్ ఇస్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ ఒబెసిటీ అమ్మ. ఇవాళ యూత్ అందరికీ ఉన్న స్ట్రెస్. వీళ్ళ స్ట్రెస్లు ఏంటంటే, గతంలో స్ట్రెస్లు అంటే ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ వచ్చిందా, ఇంట్లో ఎవరైనా చచ్చిపోతున్నాడా, లేదా ఇళ్ళని తప్పులు పాలైపోయామా, పంటలు నష్టపోయామా, ఇవి స్ట్రెస్. ఈ సంవత్సరం ఎలా తినాలి, పంటలన్నీ పోయినాయి, ఇది స్ట్రెస్ అంటే. ఇప్పుడు అలా కాదు. ఫేస్బుక్లో మనం ఫోటో పెట్టామా, 23 లైక్లు వచ్చినాయి, 25 ఎందుకు రాలేదు. దీనికంటే స్ట్రెస్ భారతదేశానికి కూడా ఉండదు. భారతదేశం అప్పుల గురించి ఆర్థిక శాఖ మంత్రికి కూడా వీడుకుంటే స్ట్రెస్ ఉండదు. 23 లైక్లు, ఆ 2 లైక్లు ఎందుకు పడలేదు నాకు కనీసం, ఏం తప్పు జరిగింది అని మదన పడతాడు. సో ఎదుటి సన్నాసి, ఆడేవడో సన్నాసి మన రికగ్నైజ్ చేయాలని. ఇప్పుడు చూడు, ఎక్కువ కుర్రాల ట్రెండ్ ఎలా ఉంటుందంటే, వీడో పనికిమాల ఫోటో కూడా తీసుకుంటాడు, అది ఆడు సెల్ఫీగానో లేదా తీస్తాడు. ఈ కాకి పిల్ల కాకి ముద్దని అది ఒక అంతర్జాతీయ కళాఖండంగా ఆడికి కనిపిస్తుంది, దాన్ని పబ్లిక్లో పెడతాడు. దాని ప్రపంచంతో మెత్తుకోవాలని ఆడి ఉద్దేశం. కనీసం దాన్ని ఎవడు పడుచుకోడు, దేకను కూడా దేకడు. అప్పుడు ఈ డిసప్పాయింట్మెంట్, స్ట్రెస్. ఆ స్ట్రెస్లో వెళ్ళి బిర్యానీ తింటాడు, బీరు కొడతాడు, లేక రకరకాలు అయిపోతాయి. ఇప్పుడు ప్రతిదీ స్ట్రెస్సే. అసలు స్ట్రెస్ అనేది విపరీతం. యూట్యూబ్ చూసి కాంపిటీషన్లు అన్ని స్ట్రెస్. అందులో పోటీ వరల్డ్ అయిపోయింది. పోటీ ప్రపంచంలో వాడెంత ఎదగలేకపోయిన స్ట్రెస్, ఇంత ఎదిగినా కానీ ఇంకేమన్నా చూసుకున్న స్ట్రెస్. ఇది సార్ మీరు గీ పప్పులు అన్ని తీసుకుంటారా? అసలు అన్ని. నెయ్యి అంటే కారిపోసి తడిసిపోవాల్సిందే నాకు. అదేంటి సార్ గీ తింటే? ఇడ్లీ ఇప్పుడు ఇడ్లీ తిన్నాను, పొద్దున యాక్చువల్ 2 ఇడ్లీ తిన్నా. ఇడ్లీ తింటే మునిగిపోద్ది అంతే, కానీ 2 ఇడ్లీ తింటా. వెయిట్ గెయిన్ అవ్వరా సార్ మరి? 6 ఇడ్లీ తింటాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెయ్యికి సార్ నేను చెప్తా, ఒక 6 ఇడ్లీ ఉంది అనుకో నా ఎదురుగుండా, 6 ఇడ్లీ నేను చట్నీ వేస్తున్నాను అనుకో, నాకు 600 క్యాలరీలు వచ్చినాయి అనుకో. ఉదాహరణ చెప్తున్నాను. నేను 6 ఇడ్లీలో నేను నెయ్యి వేసుకోకూడదు. నేను 6 ఇడ్లీ నేను నెయ్యి వేసుకుందాం అనుకుంటే 4 ఇడ్లీ లేపేయాలి. 2 ఇడ్లీలు ఫుల్ నెయ్యి వేసుకో, శుభ్రంగా కమ్మగా తిను, ఎత్తే. తమాషా ఏంటంటే, నువ్వు 6 ఇడ్లీ కనుక నెయ్యి లేకుండా తీసుకుంటే నువ్వు 7 గంటలు తింటే నేను 9 గంటలు అరిగిపోతుంది. అవును దీనికి. అదే నేను 2 ఇడ్లీ తిని ఫుల్ నెయ్యి వేసుకుంటే నాకు 12-1 గంటల దాకా ఆకలి. కంపల్సరీ అది వరకేనా? టెక్నిక్ అర్థమైందా? అవును అవును. సో ఫ్యాట్ని మన గ్లైసెమిక్ ఇండెక్స్ మారుస్తుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ కట్ చేసేస్తుంది. హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటే తొందరగా అరిగిపోయి రక్తంలో కలిసిపోతుంది. ఉదాహరణ గ్లూకోన్ డి ఉంది, హైయెస్ట్ గ్లైసెమిక్ ఇండెక్స్ 100 ఉంటుంది. అందుకని వీళ్ళ నోట్ వేసుకోగానే షుగర్ రక్తంలోకి వెళ్ళిపోతుంది. అంటే అంత రెడీగా చేసి ఉంటుంది. ఇన్స్టెంట్ ఎనర్జీ అంటారు చూసావా, మనకి ఇచ్చినప్పుడు, ఓఆర్ఎస్ ఇచ్చినప్పుడు ఇదంతా. సో అది అదే మనం కోడిగుడ్డు తింటే ఎప్పటికో అరిగే ఎనర్జీ వస్తుంది. అర్థమైంది, లాంగ్ టర్మ్ వస్తుంది ఎనర్జీ. సో అది కార్బోహైడ్రేట్ కూడా అవసరమే, కానీ దుర్వినియోగం చేయడం వల్ల ప్రాబ్లం. సో మీలా మేము కూడా చూసి తినాలి. అది అనుభవం మీద వస్తుందమ్మా. ఇది మనిషిని బట్టి చేసుకోవాలి. ఇప్పుడు అందరూ మహేష్ బాబులా సన్నగా ఉండాల్సిన అవసరం లేదు. కంఫర్ట్ లెవెల్ అంటే నువ్వు ఒక 10 అంతస్తులు డాబా ఏదో కర్మగా లిఫ్ట్ కరెంట్ ఆగిపోయి ఎక్కాల్సి వచ్చినప్పుడు, లేదా ఎక్కాల్సి వచ్చినప్పుడు, నువ్వు ఎక్కలేని పొజిషన్ ఉన్నావంటే నువ్వు సంథింగ్ ఖచ్చితంగా నువ్వు డైట్ విషయంలో కొద్దిగా పునరాలించుకోవాలి, చేయాలి. నువ్వు ఎక్కగలిగే స్టామినా ఉన్నప్పుడు లావు ఏం కాదు. ఒక్కొక్క లావు వాళ్ళు ఉంటారు, వాళ్ళు 20 కిలోమీటర్లు పరిగెత్తగలరు కూడా. వాళ్ళకుండే స్టామినాకి బక్క వాళ్ళకు ఉండదు. ఈడు 4 అడుగులు ఏదో రూపుతాడు. స్టామినా కావాలి ముఖ్యంగా. అది బేసికల్గా మంచి నిద్రపోవటం. నేను కమ్మగా నిద్రపోతా, నిమిషాలు సెకండ్లో నిద్రపోతా. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూలో నాకు 2 నిమిషాలు గ్యాప్ ఇచ్చి నేను నిద్రపోదలిస్తే యోగ నిద్ర ఒకటి ఉంటుంది. అలా కుర్చీలో పడుకుంటే 1 నిమిషం లోపు నాకు అసలు నా కాన్షియస్ పోతుంది. నేను అలారం పెట్టుకుని నేను 2 మినిట్స్ 3 మినిట్స్ వేసేస్తాను. ఆ 2 మినిట్స్కి నాకు పవర్ నాప్ అంటారు దాన్ని. అదేలా సాధ్యం సార్? అంటే జనరల్ గా మనసు ప్రశాంతంగా ఉంటే సాధ్యపడద్ది.